నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ జనం, వెంకయ్య సాక్షిగా జగన్ బాటలో బాబు. విశాఖలో ఫిల్మ్ స్టూడియో. హోంమంత్రిగా అనితకి ఎన్ని మార్కులు? కష్టాల్లో గ్రామాలు. పవన్ కళ్యాణ్ రావాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన బలం ఏంటో తెలియకుండానే 5 ఏళ్ల పాటు తాడేపల్లిలో ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్తో పాటు ఆయన నమ్ముకున్న వారికి కష్టాలు మొదలయ్యాయి. అయితే తన బలం జనమే అని బహుశా ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. జగన్ బయటకు వస్తే చాలు, జనాదరణకు తక్కువేం ఉండదు. ఇటీవల పులివెందుల పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద సంఖ్యలో జగన్ను కలవడానికి జనం వెళ్లారు. పులివెందుల ఆయన సొంత నియోజకవర్గం కావడం వల్లే జనం వెళ్లారని అనుకోవచ్చు. కానీ పల్నాడు, గుంటూరు జిల్లాల్లో కూడా పులివెందులకు మించి జనాదరణ లభించడం విశేషం. జగన్ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు జనం పోటీ పడడం సహజంగానే ప్రత్యర్థులకు ఆందోళన కలిగించే అంశమే. వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ను అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ విషయం తెలిసి బెంగళూరు నుంచి జగన్ హుటాహుటిన తాడేపల్లికి వచ్చారు. ఆ మరుసటి రోజు శుక్రవారం వినుకొండకు తాడేపల్లిలో ఉదయం 10 గంటలకు బయలుదేరారు. 120 కిలోమీటర్లు చేరుకోవడానికి 7 గంటల సమయం పట్టిందంటే జనం ఎంతగా వెల్లువెత్తారో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైన పరిస్థితిలో తాజాగా జగన్కు లభించిన జనాదరణ చూస్తే ఆశ్చర్యం కలగకుండా ఉండదు. వీళ్ళంతా స్వచ్ఛందంగా జగన్ను చూడ్డానికి వచ్చిన వారే అని పలువురు చెప్తున్నారు. మరి ముఖ్యంగా జగన్ను చూడ్డానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సామాన్య ప్రజానీకం, అలాగే లారీల్లో వెళుతున్న వారు ఉత్సాహం చూపడం గమనార్హం. 5 ఏళ్ల పాటు జనానికి జగన్ దూరం కావడం వల్లే దారుణ ఫలితాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చిందనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో జగన్ జనంలోకి రావడం, భారీ స్పందన లభించడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఒకవైపు అధికారంలో ఉన్న కూటమి నేతలు భయాందోళనలకు గురిచేస్తున్నా తమ నాయకుడిని చూసేందుకు వైసీపీ శ్రేణులు జెండాలు పట్టుకుని మరి రోడ్డుపైకి రావడం వైసీపీకి శుభపరిణామంగా చెప్పొచ్చు. తన బలమే జనమని, చుట్టూ ఉన్న కోటరీ కాదని ఇప్పటికైనా జగన్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. కోటరీతో పాటు కోట్లాది రూపాయలు చెల్లించి పెట్టుకున్న ఐపాక్ టీం, సర్వే భజన బృందాల వల్ల నష్టమే అని జగన్కు అర్థమై ఉండాలి. తన చుట్టూ ఉండే రకరకాల కోటరీ నేతల మాటలు నమ్మి మోసపోయానని జగన్కు జ్ఞానోదయం అయితే మంచిది. జనంతో ఉంటే వాస్తవాల్ని వాళ్లే చెప్తారు. పులివెందుల, వినుకొండ పర్యటనలు జగన్కు భవిష్యత్తుపై తప్పకుండా భరోసా ఇచ్చి ఉంటాయి. తన అసలు బలం జనమే అని జగన్కు చాలా త్వరగానే తెలిసి రావడం వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుంది. రానున్న రోజుల్లో నిత్యం జనంతో మమేకం కావడానికి ప్రజాదరణ ప్రేరణగా నిలిచే అవకాశం ఉంది. టీటీడీ నుంచే తన ప్రభుత్వం సంస్కరణలు చేపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ వెంకయ్య సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో చంద్రబాబు నాయుడు నడుస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం టీటీడీ ఈవోగా డిప్యూటీ సెక్రటరీ లేదా కలెక్టర్ స్థాయి అధికారి అర్హులు. అలాగే జేఈఓగా జాయింట్ కలెక్టర్ హోదా అధికారి అర్హులు. అయితే ఐఏఎస్ అధికారి కాని ధర్మారెడ్డిని టీటీడీ ప్రత్యేక అధికారిగా, అదనపు ఈవోగా గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని టీటీడీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్ అధికారి కాని ధర్మారెడ్డిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తూ ఆయన కోసమే స్పెషల్ అధికారి పోస్టును సృష్టించారని టీడీపీ నేతలు విమర్శించారు. ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందారని, ఆ రకంగా టీటీడీని అపవిత్రం చేశారని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ తప్పును సరిదిద్దుతామని కూడా ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే ధర్మారెడ్డిని తొలగించి ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారిని నియమిస్తారని అంతా ఆశించారు. అందుకు భిన్నంగా జగన్ తరహాలోనే ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియామకంపై స్పష్టత ఇచ్చారు. ఐఆర్ఎస్ అధికారి కావడంతో జేఈఓగా కాకుండా అదనపు ఈవో లేదా ప్రత్యేక అధికారి హోదా ఇవ్వాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో జేఈఓ నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ బాటలోనే చంద్రబాబు కూడా నడుస్తున్నారని తటస్థులు, మేధావులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ధర్మారెడ్డి నియామకం వెనుక జగన్ రాజకీయ ప్రయోజనాలున్నాయని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే వెంకయ్య చౌదరి నియామకంపై కూడా సోషల్ మీడియాలో గమ్మత్తైన చర్చ జరుగుతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో వెంకయ్య చౌదరి గనుల శాఖ ఎండీగా పనిచేశారు. అప్పట్లో కొంతమంది ప్రభుత్వ పెద్దలకు ఆర్థిక ప్రయోజనాలు కలిగించేందుకు ప్రభుత్వానికి నష్టం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారనే కారణంతో జగన్ సర్కార్ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు ధర్మారెడ్డిపై కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం కొసమెరుపు. ఏ రకంగా చూసినా వెంకయ్య చౌదరిని నియమించాలనే చంద్రబాబు నిర్ణయం చూస్తే జగన్ను మక్కికి మక్కి అనుసరించారనే చర్చకు తెరలిచ్చింది. టాలీవుడ్ ఏపీలో సైతం విస్తరించాలంటే స్టూడియోలు ఉండాలి, చిత్ర నిర్మాణాలు విరివిగా జరగాలి.
ఏపీ మూలాలు ఉన్నవారే టాలీవుడ్లో 100% ఉన్న ఏపీలో మాత్రం చిత్ర పరిశ్రమ వేళ్లూనుకోలేదు. గత 2 దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమ ఏపీలో స్థిరపడేలా చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వైఎస్ఆర్ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు భూములు ఇచ్చేందుకు సైతం ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే తాజాగా చూస్తే భూములు ఖరీదైపోయాయి. వాటిని నామమాత్రం ధరలకు ఇవ్వలేని పరిస్థితి. విశాఖ వంటి చోట్ల భూదందాలు ఎక్కువ అయిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. దీంతో భూములను గతంలో మాదిరిగా ఇచ్చేందుకు ప్రభుత్వాలు కూడా ఆలోచించే నేపథ్యం ఉంది. అలాగే ఏపీ రాజకీయం సంకుల సమరంగా మారిన క్రమంలో ఎవరికి భూములు ఇచ్చినా కులముద్ర కూడా పడుతుంది. ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వాల నుంచి ఉదారంగా భూములు దక్కే అవకాశాలు లేవు. విశాఖ లాంటి చోట్ల భూములు కూడా పెద్ద ఎత్తున లేవు. ఆ కొరత పట్టి పీడిస్తోంది. దీంతో టాలీవుడ్కి చెందిన కొందరు నిర్మాతలు ఒక గ్రూప్గా ఏర్పడి విశాఖలో కానీ గోదావరి జిల్లాల్లో కానీ అనుకూలమైన భూములను సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఆ భూములలో స్టూడియోను ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. విశాఖలో స్టూడియో నిర్మాణానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖ మెగా సిటీగా ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో కీలకమైన డెస్టినేషన్గా ఉంటుంది అని భావిస్తున్న క్రమంలో విశాఖలోనే స్టూడియో నిర్మాణం జరుగుతుందని అంటున్నారు. ఈ ఆలోచన ఆచరణకు నోచుకుంటే ఏపీలో టాలీవుడ్ కార్యకలాపాలు విస్తరణకు మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. ఉత్తరాంధ్రకు హోంమంత్రి గతంలో ఒకసారి దక్కింది. మళ్ళీ 3.5 దశాబ్దాల తర్వాత ఉమ్మడి విశాఖకు చెందిన వంగలపూడి అనితకు ఈ ఉన్నతమైన పదవి లభించింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక మహిళా ప్రజాప్రతినిధికి ఈ పదవి దక్కడం అంటే గొప్పగానే చెప్తున్నారు. హోంమంత్రిగా అనిత నెల రోజుల పాలన ఎలా ఉంది అన్న చర్చకు తెరలేస్తోంది. అనిత హోంమంత్రిగా 100 రోజుల ప్రణాళికను ప్రకటించారు. అందులో 3వ వంతు పూర్తయింది. గంజాయి మీద ఉక్కుపాదం మోపుతామని అన్నారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖలోని అనకాపల్లి, విజయనగరంలో మహిళల మీద జరిగిన అత్యాచార ఘటనలు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనల మీద వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. అనిత హోంమంత్రి అయ్యాక అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఆరోపిస్తోంది. అయితే హోంమంత్రి సమర్థంగా పాలిస్తున్నారు అని టీడీపీ అంటోంది. కానీ ఎన్నడూ లేని విధంగా రాజకీయ దాడులు, విద్వేషం, ఘర్షణలు బాగా చోటు చేసుకున్నాయని వైసీపీ అంటోంది. అలాగే మహిళలు, చిన్నారుల మీద దాడులకు కూటమి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే అని అంటున్నారు. ఉమ్మడి విశాఖలో ఏకైక మంత్రిగా ఆమె జిల్లాలో పట్టు సాధించాల్సి ఉందని అంటున్నారు. సీనియర్లంతా విశాఖ జిల్లాలో ఉన్నారు. 3 పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష వైసీపీకి ఇదే జిల్లాల్లో 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీటు లభించింది. దీంతో జిల్లా రాజకీయాల మీద సైతం అనిత పట్టును పెంచుకోవాలని అంటున్నారు. హోంమంత్రి మహిళగా ఉంటే మహిళలకు రక్షణ ఉంటుందని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అని వైసీపీ నుంచి వస్తున్న విమర్శలకు కూడా హోంమంత్రి జవాబు చెప్పాల్సి ఉందని అంటున్నారు. 3 హత్యలు, 6 రేపులతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రోజుకొక సంఘటన. గత 2-3 రోజులుగా అయితే రోజుకి 2-3 దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితి, తమ బిడ్డల్ని బయటికి పంపాలంటే భయపడిపోయే పరిస్థితి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా ప్రభుత్వం ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడంలో వైఫల్యం చెందింది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నంద్యాల జిల్లాలో ముచ్చిమర్రిలో అయితే ఇన్ని రోజులు, ఇంచుమించు 12 రోజులైనా కూడా ఆ ఆడబిడ్డ మృతదేహాన్ని కనిపెట్టలేకపోయారు అంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. కనీసం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఎవరు ఆ కుటుంబానికి పరామర్శకు వెళ్ళలేదంటే ఎంత దారుణం వైఫల్యం, ఎంత దారుణమైన నిర్లక్ష్యం మనకు అర్థం అవుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. గత కొద్ది రోజులుగా ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ఎవరు కూడా స్పందించట్లేదు, ఒక రివ్యూలు పెట్టట్లేదు. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది. క్యాబినెట్ మీటింగ్లో దీని మీద ఎందుకు చర్చించలేదు, ఏం చర్యలు తీసుకుంటామో అని ఏ విషయం కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఆడపిల్లల తాలూకా రక్షణ అనేది అంత ప్రాధాన్యత లేని అంశమా మీ కూటమి ప్రభుత్వానికి అని నేను అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ ఆంధ్రలో మంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి ఒక్కటే హడావిడి, ఉప ముఖ్యమంత్రి అని. అంతే, మంత్రి అని కాదు. జనసేన సోషల్ మీడియా పార్టీ పదే పదే ఎక్కడ ఎలా చెప్పాల్సి వచ్చినా అదే పదజాలం, ఉప ముఖ్యమంత్రి అంటూ. పొరపాటును కూడా ఎక్కడ ఫలానా మంత్రి అని మాత్రం కాదు,
అలాగే డైలీ ఫోటోలు వీడియోలు ఫలానా సమావేశం ఫలానా రివ్యూ మీటింగ్ అంటూ పదవి చేపట్టిన తర్వాత వరుసగా 3-4 రోజులు మీటింగ్లు నిర్వహించారు. 2 రోజులు పిఠాపురం వెళ్ళి తెగ హడావిడి చేశారు. ఎన్నికల ముందు మాదిరిగా బహిరంగ సభలు బహిరంగ ప్రమాణ స్వీకారాలు చేశారు. అంతే. ఇప్పుడు అంతా సైలెంట్. మొన్న మధ్య పవన్ సన్నిహితుడు త్రివిక్రమ్ విజయవాడ వెళ్ళి వచ్చారు. తర్వాత పవన్ అల్ట్రా మోడర్న్గా తయారై ఎయిర్పోర్ట్లో భార్య సమేతంగా కనిపించారు. ఆ తర్వాత మరి పవన్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. మరి కీలకమైన 3 మంత్రిత్వ శాఖలను ఎవరు అజమాయిషి చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియదు. వర్షాలు పడుతున్నాయి, పంటల సీజన్, గ్రామాల పరిస్థితి ఎలా ఉందో చూడాల్సిన బాధ్యత అయిందే. ఈ వర్షాల సీజన్లో గ్రామాల పారిశుద్ధ్య బాధ్యత ఆయన మంత్రిత్వ శాఖదే. ఈ సీజన్లో గ్రామాల రోడ్ల పరిస్థితి సమీక్షించాల్సిన బాధ్యత అయిందే. తరచూ రివ్యూ మీటింగ్లు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే బాగా అభిమానం ఉన్న కీలకమైన ఓ అధికారిని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఆయన తరపున అక్కడ నియమించారు చంద్రబాబు. అందువల్ల ఇక పవన్కు పెద్దగా శ్రమ లేకుండా చేసే ప్రయత్నం చేసినట్లుంది. ఆ శాఖలు అన్నీ ఆయన చూసుకుంటారు, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, అంతా ఉభయకుశలో పరి అన్నట్లు ఉంటుందేమో. సరే, ఇంతకీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కదా, వినుకొండ హత్య మీద పార్టీ అభిప్రాయాన్ని ప్రకటించాలి కదా. పార్టీ బాధ్యులు ఎవరూ ప్రకటించలేదు. ఇది వైకాపా తెదేపా మధ్య వివాదం, మనకెందుకు అనుకున్నారా? కానీ ఉప ముఖ్యమంత్రి అంటే సీఎం తర్వాత అంతటి వారు, రాష్ట్రం పాలన బాధ్యతలో సగపాలు. అందువల్ల ఆయన అభిప్రాయం ఆయన చెప్పాలి కదా. మరి అది ఎక్కడ? అసలు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ? ఒక పక్క అసంపూర్తిగా ఉన్న 2 సినిమాలు పూర్తి చేస్తారు అనే గాసిప్లు ఉన్నాయి. మరో పక్క మంగళగిరిలో లేకుంటే అసలు ఓ వార్త కానీ ఓ సమాచారం కానీ ఉండడం లేదు. రాజకీయంగా ఇది పవన్కు అంత కరెక్ట్గా ఉండదేమో. ఆయనే ప్లాన్ చేసుకోవాలి. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.